మాట చెప్పనివ్వండి. మన బిడ్డలకి బలహీనత వచ్చినప్పుడు మనకి హాస్పిటల్ గుర్తుకొస్తాయి. తల్లులు బలహీనత వచ్చినప్పుడు బిడ్డ కొరకు ప్రార్థించే తల్లులు ఎంతమంది ఉన్నారండి? మొట్టమొదటిగా హాస్పిటల్కి తర్వాత ముందు నేను ప్రార్థన చేయాలని బిడ్డ తల మీద చెయ్యి వేసి ప్రార్థించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఈ దావీదు గారు మనం చూసుకుంటే బిడ్డలేదా, ఉరియా భార్య దావీదుకు ఇద్దరికి కలిగి ఉండే బిడ్డ జబ్బు పడింది కాబట్టి, జబ్బు పడ్డాడు కాబట్టి ఆ బిడ్డ కొరకు ఉపవాసం ఉన్నాడంటే స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే మన బిడ్డల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఎవరి కొరకు ప్రార్థించాలి? మన బిడ్డ కొరకు, వారి ప్రయాణాల కొరకు, ఏమండి వారి భవిష్యత్తు కొరకు, దేవుళ్ళు నమ్మకంగా ఎదగాలని, వారు దేవుల్లో ఒక ఉన్నతమైన పాత్రలో ఉండాలని బిడ్డల కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారు? ఎంతమంది మీ బిడ్డల కొరకు ఒక ఉన్నతమైన రీతిలో దేవుడి కొరకు ఆయన చెంతపడి ఏడ్చి దినాల ఉపవాసం నుండి ఎంతమంది ప్రార్థిస్తున్నారు? ఉండరు. శరీరాన్ని నలగొట్టుకోవడం బహు తక్కువ మంది.